నమస్తే, వెల్కమ్ టు టీ10. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులకు వీఆర్ఎస్ అమలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ నూతన పాలక మండలిలో తొలి సమావేశం అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలోనే అన్య మతస్థుల అంశం చర్చకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో ఇతర శాఖల మాదిరే ఇక్కడ ఉద్యోగ నియామకాలు జరిగాయి. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ దశాబ్దాల తరబడి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి తాజా నిర్ణయం పిడుగుపాటు. అయితే ఈ నియామకాలను ఆర్ఎస్ఎస్, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తరచూ వివాదాస్పదం చేసేవి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమైన టీటీడీలో అన్య మతస్థుల అంశము పాలక మండలి తొలి సమావేశంలోనే ప్రస్తావనకు వచ్చింది. ఆర్ఎస్ఎస్ కోరుతున్నట్లుగానే అన్య మతస్థులను టీటీడీ నుంచి సాగనంపాలని నిర్ణయించారు. పాలక మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడి వీఆర్ఎస్ కు ఒప్పిస్తామని చెప్పారు. ఇందుకు ఒప్పుకోకపోతే వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. అన్యమత ఉద్యోగులు ఎంతమంది ఉన్నది లెక్కలు తీస్తామని చెప్పారు. సామాన్య సందర్శకులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకువస్తున్నట్టుగా చెప్పారు. అయితే దీన్ని ఎలా చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. శ్రీనివాస సేతు పేరును తిరిగి గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు చెప్పారు. అలిపిరి వద్ద టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవ్లోక్ ప్రాజెక్టుకు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధమని, దీనిని ఉల్లంఘిస్తే కేసులు పెడతామని తెలిపారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని అన్నారు. శ్రీవారి ట్రస్ట్ ను రద్దు చేసి వేరే ట్రస్టులో విలీనం చేస్తామని చెప్పారు. నిత్యాన్నదానాన్ని మరింత మెరుగుపరిచేలా మెనూలో మరిన్ని ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. టీటీడీలోని 17,400 శాశ్వత ఉద్యోగులకు 7,530 కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం 10% పెంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు 15,400, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 చొప్పున అందుతుందని చెప్పారు. శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. టూరిజం టికెట్ల కేటాయింపులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. విచారణ అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్నదాన కేంద్రంలో 2 లక్షల మందికి అన్నప్రసాదం వితరణ చేస్తామని చెప్పారు. నూతన పరికరాలు అమర్చి ఆధునికీకరణకు టీవీఎస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.